సింగరేణిలో 3 నెలలుగా కొనసాగుతున్న కార్మిక సంఘం గుర్తింపు వివాదానికి హైకోర్టు ఫుల్ స్టాప్ పెట్టింది. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో జరిగిన టీబీజీకేఎస్ అంతర్గత ఎన్నికల్లో రాజిరెడ్డి వర్గం విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో బైలాస్ ఉల్లంఘన జరిగి ఎన్నికలు సక్రమంగా జరగలేదని కార్మిక నేత సిరిపురం మల్లయ్య హైకోర్టులో పిటిషన్ వేశారు. దీంతో కోర్టు ఫలితాలను నిలిపివేయాలని సింగరేణి అధికారులను ఆదేశించింది. 2012 జూన్లో జరిగిన ఎన్నికలలో టీబీజీకేఎస్ గెలుపొందినప్పటి నుంచి నాయకత్వంలో విభేదాలు తలెత్తాయి. దీంతో కార్మికుల సమస్యలపై చర్చించేందుకు ఎవరూ ముందుకు రాలేదు. అయితే ఎన్నికల్లో గెలిచిన రాజిరెడ్డి వర్గం మార్చి నెలలో హైకోర్టును ఆశ్రయించింది. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం రాజిరెడ్డి వర్గానికి అనుకూలంగా తీర్పు వెలువరించింది. ఇప్పటి నుంచి కార్మికుల సమస్యలపై రాజిరెడ్డి వర్గంతో చర్చలు జరపాలని, సింగరేణి యాజమాన్యానికి లేఖ రాయాలని ఆర్ఎల్సీని ఆదేశించింది. తాజా హైకోర్టు తీర్పుతో రాజిరెడ్డి వర్గానికి అధికారిక హోదా లభించనుంది. సింగరేణి యాజమాన్యం సైతం కార్మికుల సమస్యలపై రాజిరెడ్డి వర్గంతో చర్చలు జరుపుతామని హైకోర్టుకు లేఖ ద్వారా తెలిపింది. దీంతో సమస్యలు పరిష్కారం అవుతాయని ఆశగా ఎదురుచూస్తున్నారు కార్మికులు. తెలంగాణ కార్మిక సంఘం కార్మికులు మార్పు కోరుకున్నారు కాబట్టి మిర్యాల రాజిరెడ్డి వర్గం గెలిచింది. ఏదైతే మరి మేము ఎన్నికల ముందు మేనిఫెస్టోలో చెప్పామో అవన్నీ కార్మికుల సమస్యలు మరి అంచెలంచెలుగా మరి అవన్నింటినీ కూడా తీర్మానం చేస్తాము. తెలంగాణ బొగ్గని కార్మిక సంఘము గెలిచిన తర్వాత మరి గంగెల మల్లయ్య గారు వాళ్ళ వర్గీయులతోటి హైకోర్టులో మరి వారు కేసు వేయడం జరిగింది. ఎన్నికల్లో గెలుపొందిన కార్మిక సంఘం ఇప్పటికైనా సమస్యలపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు కార్మికులు.